ఈ మధ్యకాలంలో ఇంట్లో పెంచుతున్న చెట్లకు కూడా వాస్తు చెప్తూ ఇంట్లలో మునగ చెట్టు పెంచకూడదు, నిమ్మ చెట్టు ఉండకూడదు, చింత చెట్టు ఉండకూడదు అని వాస్తు శాస్త్రజ్ఞులు అయితే చెప్తూ ఉన్నారు. కానీ అలాంటిది చెట్లపైన కూడా వాస్తు అనేది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే భూమిపైన ఇక వాస్తు ప్రకారం చూస్తే మరి భూమిపైన ఎక్కడ కూడా చెట్లు అనేది ఉండే అవకాశం అయితే కనిపించదు ఫ్యూచర్లో. కాబట్టి వాస్తు గురించి మీరు ఎలాంటి పట్టింపు చేసుకోవద్దు. మీ ఇంట్లో మీకు కావాల్సిన మనం నిత్యం వంటలలో ఉపయోగించే ప్రతి కూరగాయలకు సంబంధించిన ప్రతి పండ్ల మొక్కలు కానీ మీరు ఇంట్లో పెంచుకునే ప్రయత్నం చేయండి. నేనైతే గత 10 years నుంచి కూడా ఇంట్లో మునగ చెట్టుని, చింత చెట్టు, నిమ్మ చెట్టు, సపోటా చెట్టు, బత్తాయి చెట్టు, ఈ విధంగా అన్ని చెట్లను, బొప్పాయి చెట్టు, అన్ని చెట్లను అయితే నేను పెంచుతున్నాను ఫ్రెండ్స్. చెట్లపైన కూడా మీరు అలాంటి అపోహలు నమ్మకండి. ఇంట్లో ఏ చెట్టునైనా అరటి చెట్టు కూడా పెంచొద్దు, అది ఒకటే కాదా కాస్తుంది, అలాంటి చెట్లు కూడా పెంచొద్దు అనే మూఢనమ్మకాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాంటి మూఢనమ్మకాలు చెట్లపైన మనం చూపించొద్దని కూడా నేను మీ అందరు కూడా విన్నవించుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే మా కిచెన్ గార్డెన్లో టమాటాలు, చిక్కుడుకాయలు, దొండకాయలు, బెండకాయలు, గోకరకాయలు కూడా, ఇవన్నీ వంకాయలు కూడా పండిస్తున్నాం ఫ్రెండ్స్. ఇక అవన్నీ కూడా మీకు ఒక్కొక్క నెక్స్ట్ వీడియోలో చూపించే ప్రయత్నం కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా అందరూ కూడా కిచెన్ గార్డెన్ని ఎంకరేజ్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి. మరియు ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ని ఉపయోగాన్ని తగ్గించండి. ఇంట్లోనే కూరగాయలను పండించుకోండి మరియు ఇంటి ఆహారాన్ని తినండి, ఇంట్లో వండిన ఆహారాన్ని తినండి. ఇదే విధంగా మా ఛానల్ని చైతన్య కందుకూరు వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మరియు మీకు వీలైతే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు, ఇలాంటి కిచెన్ గార్డెన్కి సంబంధించిన వీడియోస్ ఇంకా చాలా మీకు చేసే ప్రయత్నం చేస్తాను. కిచెన్కి సంబంధించి మరియు ఆర్గానిక్ పంటల గురించి మరియు కిచెన్ సంబంధించిన అన్ని వీడియోస్ కూడా, చాలా వీడియోస్ కూడా నేను మీకు పంపించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.